నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? మ్యాక్సిమం టీడీపీయే బ్రో. టీడీపీ ఎందుకు రావాలనుకుంటున్నారు బ్రో? ఇప్పుడు మనం చూసాం ఈ 5 years, ఇంకో 3 monthsలో ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పటి వరకు ఏం జరిగింది లేదు, ఇంక జరిగిపోయేది లేదు. ఇప్పుడు స్టార్ట్ చేయండి, మళ్ళీ శంకుస్థాపన చేసిన వాళ్ళకి మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నాం, కానీ అది మాత్రం కన్స్ట్రక్ట్ అవ్వట్లేదు. మన పోర్ట్స్ అమ్మేయడం కానీ అలా అన్నీ అలాగే జరుగుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని రాబోతున్నాయి కదా బ్రో కలిసి, దాన్ని మీరు స్వాగతిస్తున్నారా కలిసి రావడం? అదైతే మంచిది బ్రో, ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ మనం చూసాం 151 seats వచ్చాయి. నెక్స్ట్ ఏం జరిగిద్దో తెలియదు, అంటే ఎంత మనీ ఇస్తారు ఏంటని. ఈసారి అయితే ఫుల్గా అన్ని జోబులు నించుకున్నారు. నెక్స్ట్ మేబీ సింగిల్ ఓటుకి 10,000 ఇవ్వచ్చు, అలా ఇంక్రీజ్. నెక్స్ట్ జగన్ గారు ఏమంటున్నారంటే 175/175 అంటున్నారు ఆంధ్రాలో, సాధ్యం అవుతుంది అది? అది అసలు సాధ్యమేమనే అవ్వదు బ్రో, ఎలా వస్తుంది బ్రో? మరి 30 ఏళ్ళతో పాటు జగన్ గారే ముఖ్యమంత్రి ఆంధ్రాకి అంటున్నారు కదా సీఎం, దాని గురించి ఏమంటారు? 30 ఏళ్ళు పడదు జరగ, నెక్స్ట్ టైం మారిపోతారు బ్రో, ఖచ్చితంగా టీడీపీ వస్తుంది నెక్స్ట్ టైం మాత్రం. అదే మాత్రం ఎందుకు ఓట్లు వేయాలంటే ఏం చెప్తారు? ఏది మాత్రం చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవాలంటే ఏం చెప్తారు? మెయిన్గా డెవలప్మెంట్ బ్రో, డెవలప్మెంట్ జరిగిద్దంటే కన్ఫామ్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చూసాము అమరావతి స్టార్ట్ చేశారు, అది జగనే కంప్లీట్ చేస్తున్నా జగన్కైనా పేరు వచ్చిండేది. అది చేయకుండా 3 capitals అని డిఫరెంట్గా పెట్టాడు కదా, అందువల్ల మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని సెంట్రల్ టేక్ ఓవర్ చేసింది కదా, సెంట్రల్ డిక్లేర్ చేస్తే ఎప్పుడు అమరావతి అయింది. అంటే ఇప్పుడు ఆంధ్రాలో అప్పులు అనేది ఎక్కువ ఉన్నాయి బ్రో, ఇన్ కేసు టీడీపీ వచ్చినా కూడా ఈ పోలవరం అయితే ఏదైతే ఆగిపోయిందో, అమరావతి డెవలప్మెంట్, రోడ్లు ఇవన్నీ డెవలప్ చేస్తారా చంద్రబాబు గారు? అమరావతి అండ్ పోలవరం రెండు అయితే కన్ఫామ్గా కంప్లీట్ చేస్తారు ఈ నెక్స్ట్ 5 yearsలో. మేబీ ఫుల్లీ కంప్లీట్ అవ్వకపోవచ్చు, కానీ ఇంకోటి, ఇన్ కేసు టీడీపీ జనసేన అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే సీఎంగా ఎవరైతే బెటర్, పవన్ కళ్యాణ్ లేకుంటే చంద్రబాబు నాయుడే ఉంటారు బ్రో. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళు మారిపోతారు, పవన్ కళ్యాణ్ వీళ్ళు, అది మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైనా ఇండివిజువాలిటీ కోరుకుంటారు కదా, అలా ఖచ్చితంగా టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వచ్చారు కదా, దానివల్ల సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా ఆయనకు ఈసారి? ఖచ్చితంగా ఉంది బ్రో, సానుభూతి అనే కాదు, చాలామంది ముందే ఫిక్స్ అయి ఉన్నారు. దీని జరిగిన తర్వాత ఇంకా చాలామంది మారారు కూడా, మైండ్ సెట్ మార్చుకున్నారు. ఫైనల్గా 2024లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? టీడీపీ. ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తుంది అనుకుంటున్నానండి. ఎందుకని? జగన్ గారి పాలన బాగాలేదంటారా? జగన్ గారి పాలన విషయంలో ప్రజలు కొంచెం అసంతృప్తికరంగా ఉన్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్కీమ్స్ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ కార్యక్రమంలో ప్రజలు దానికి సరిగ్గా సాటిస్ఫై అయ్యారని అనిపిస్తుంది. స్కీములు ఇవన్నీ ఇవ్వడము కరెక్ట్ కాదంటారా ప్రజలకి? స్కీమ్ ఇవ్వడంలో కాదు, కానీ వాళ్ళు ప్రతి ఒక్కటి వ్యక్తిగతంగా ఒకరినొకరు ఆరోపణలు చేసుకోవడం జరిగిపోతుంది. కానీ ఆ సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధి విషయంలో మాట్లాడుకోకుండా ఓన్లీ ఒకరినొకరికి ఆరోపణలు చేసుకోవడం, విమర్శించుకోవడం జగన్ గారి మీద, చంద్రబాబు గారి మీద, ఇట్లా ఈ కాలయాపన జరగడం వల్ల ప్రజలకు అసంతృప్తికరంగా ఒక నెగిటివ్ అనేది వచ్చేసింది అన్నట్టు. ఆ రకంగా ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అనుభవంలో 2 times అప్పుడు ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి అన్ని రకాల సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, సిటీలో హైదరాబాద్లో ఐటీ సెక్టర్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేయడం వల్ల ఉద్యోగులకు కూడా, కొంచెం నిరుద్యోగులకు కూడా వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ అవకాశం వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు. అంటే జగన్ గారు ఈసారి వైసీపీ వాళ్ళు 175/175 అంటున్నారు కదా, ఏ ధీమాతో చెప్తున్నారు వాళ్ళు? ఇలా వాళ్ళు ఏ ధీమాతో చెప్పినా కూడా ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు కేసీఆర్ గారు కూడా తెలంగాణలో చెప్పారు, మేమే గెలుస్తాం 100% సీట్లు, 90% సీట్లని. అది ప్రజలు నిర్ణయిస్తారు. అప్పటికిప్పటికీ ఓటర్లు ఓటేసే విధానంలో ఒక మార్పు వచ్చింది కాబట్టి వాళ్ళకు అవగాహన వచ్చింది, ప్రజలు రాజకీయ నాయకుడిని ఎలా ఎన్నుకోవాలి, ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ డిసిషన్ మీద ఉంటుంది, ప్రజల మీద. ఇప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఓట్లు వేసేది వీళ్ళు కాబట్టి వీళ్ళకి తెలిసి ఉంటుంది కదా, కాబట్టి వాళ్ళ చేతిలో ఏం లేదు. 90% 100% చంద్రబాబు గారే వస్తారని హోప్తో. టీడీపీ జనసేన కలిసి రావడం కరెక్ట్ అంటారా? బాగానే ఉంది. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద మంచి అభిమానం ఉంది ప్రజలకు, యూత్కి కూడా చాలామంది. ఒక నిజాయితీగా ఉంటాడు కాబట్టి అభిమాన విషయంలో, తను చేసే స్కీమ్స్ విషయంలో కానీ ప్రజలకు పాజిటివ్ ధోరణి ఉంది కాబట్టి అది చంద్రబాబు గారికి చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు సపోర్ట్ చేయడం వల్ల. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అధికారంలోకి వచ్చినా కానీ పోలవరం ఆగిపోయింది, అలాగే అమరావతి కానీ, రోడ్లు కానీ ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తారా ఆయన? డెవలప్మెంట్ చేస్తారనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 2 terms అప్పుడు చేశాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే తను కూడా ఒక మార్పు తీసుకురావడం వల్ల పార్టీ అనేది బలపడుతుంది, ప్రజలకు కూడా ఒక నమ్మకం ఉంటుంది, కంపల్సరీ అది పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు బస్సు యాత్ర,
ఇది ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తుందన్న? కరెక్ట్, చైతన్యం ఎంతవరకు నింపగలదు ప్రజల్లో? అలా పాదయాత్ర చేయడం వల్ల చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రజలకు కూడా ఎట్లుంటే ఒక విశ్వాసం, ఒక నమ్మకం అని వస్తుంది అన్నట్టు. ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిసి ప్రజల్లో ఒక నమ్మకాన్ని తీసుకొచ్చి వాళ్ళకి స్కీమ్ ఫ్యూచర్లో భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి కానీ స్కీమ్స్ విషయంలో కానీ చెప్పడం వల్ల వాళ్ళకు ఒక నమ్మకం అని వస్తుంది. అది కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రజలకు కూడా. అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాల వరకు సీఎం, ఇంకా ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? అది చెప్తున్నారండి అలా, ఎందుకంటే జనాల్లో ఒక పాజిటివ్ తీసుకురావాలనుకుంటున్నారు కానీ ఇంటర్నల్గా ఆలోచించేది ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కంటే ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది అన్నట్టు. ప్రజలకి సొంతగా ఆలోచించుకునే ఒక ఐడియా వచ్చింది. ఈ ప్రభుత్వం అనేది ఎలా రన్ అవుతుంది, పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా, సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారా, అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది అనుభవంతో ఓటిస్తారు. కానీ ఏదో వాళ్ళు ఇట్లా డిసిషన్ తీసుకొని మేమే గెలుస్తామంటే అది కుదరదు కదా. ఫైనల్గా 2024లో ఆంధ్రాలో ఏ పార్టీ రాబోతుంది? 100% అయితే చంద్రబాబు గారే వస్తారండి. ఇప్పుడు మీరు సర్వే పెట్టినా కూడా పోలింగ్లో చూస్తే మీకు ఆల్మోస్ట్ 70-80% చంద్రబాబు గారి మీదే వస్తుంది. కాబట్టి ఎలాంటి డౌట్ లేదండి మీ విషయంలో.